వివాదాస్పద 317 జీవోపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. తాజాగా భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 317 జీవోపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. కమిటీ సభ్యులతో పాటు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 9 ప్రభుత్వ శాఖలపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. కొన్ని శాఖల నుంచి పూర్తి సమాచారం రాకపోవడంతో పూర్తి వివరాలు యుద్ధ ప్రాతిపదికన అందించాలని మంత్రి దామోదర్ ఆదేశించారు. కమిటీ సమావేశంలో పలు అంశాలని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందని, పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్ ప్రమోషన్ అంశాలని పరిగణనలోకి తీసుకుని 317 జీవోను పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిందని తెలిపారు మంత్రి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో తెలంగాణలో ఆందోళనలకు కారణమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విధుల కేటాయింపుల్లో స్థానికత అనే అంశాన్ని మార్చివేశారంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. పోస్టింగ్ విషయంలో సీనియారిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వడంతో తమ జిల్లాలో కాకుండా పరాయి జిల్లాల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోందంటూ పలువురు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. 100 కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు ప్రతిరోజు ప్రయాణం చేయలేకపోతున్నామంటూ ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు దీనిపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఉద్యోగుల సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్ పెడతామంటోంది కేబినెట్ సబ్ కమిటీ.